నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్‌కి నామినేటెడ్ పదవుల కేటాయింపు అనేది కత్తి మీద సాములా మారింది. కూటమి గవర్నమెంట్‌లో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉన్నాయి. సో ఈ 3 పార్టీల నుంచి సీనియర్ నేతలందరూ కూడా ఈ నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అసలు ఈ నామినేటెడ్ పదవులను ఎలా కేటాయిస్తారు? ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటారో ఒకసారి మనం తెలుసుకునే ముందు అసలు నామినేటెడ్ పదవులు ఏవున్నాయో ఒకసారి తెలుసుకుందాం. టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఏపీఐఐసీ, పీసీబీ, ఏపీఓసీ, శాప్ చైర్మన్ పదవులు. ఇవే కాకుండా దుర్గగుడి చైర్మన్, ఆప్కా, మార్క్ఫెడ్ పదవులు కూడా ఉన్నాయి. అయితే ఈ పదవుల్లో మనం టీటీడీ చైర్మన్‌కి ఎక్కువగా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నట్టు, ఆశపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే టీటీడీ చైర్మన్‌గా ఇప్పటికే టీవీ5 చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడుని ఖరారు చేశారు. సో ఇంకా టీటీడీ చైర్మన్ పదవిని ఎవరు ఆశించడానికి అవకాశమే లేదు. ఇక మిగిలిన పదవులకి భర్తీ చేయడానికి ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు అంటే, ముఖ్యంగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుంటున్నారు. బీసీలకు పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరైతే పార్టీలో సీనియర్ నేతలు ఉంటారో వారికి, టికెట్ ఆశించి భంగపడిన వారికి, ఎవరైతే జనసేనలో ఎప్పటినుంచో జనసేనను నమ్ముకొని ఉండి పార్టీ కోసం త్యా పా పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారో వారందరికీ కూడా నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే పార్టీకి విధేయులుగా ఉన్న వారికి కూడా నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో యువతను చేర్చాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా సామాజిక సమీకరణలో భాగంగా బీసీలకు, యువతకు, పార్టీలో సీనియర్ నేతలకు, టికెట్ ఆశించి భంగపడ్డ వారికి వీరందరికీ కూడా నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి మీడియా ఏదైతే సహకరించిందో వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీవీ5 చైర్మన్ కి అయితే టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు ఇప్పటికే. అయితే దీనిపై కొంత ఏబిఎన్ చైర్మన్ గురుగా ఉన్నట్లు తెలుస్తోంది. మనకు తెలుసు ఏబిఎన్ కూడా కూటమికి అన్ని విధాలుగా ఏ విధంగా సహకరిస్తోందో. నిజానికి చెప్పాలంటే దాన్ని ఒక ఎల్లో మీడియాగా ప్రింట్ చేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ అంటే ఈ నామినేటెడ్ పదవి లేదంటే ఒక కీలక పదవి అయినటువంటి టీటీడీ చైర్మన్ పదవి టీవీ5 చైర్మన్‌కి ఇవ్వడంతో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంచెం ఏబిఎన్‌లో కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు. అయితే ఏబిఎన్ రాధాకృష్ణకి కూడా ఖచ్చితంగా ఒక మంచి నామినేటెడ్ పదవి ఇస్తారు అని చెప్పి తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరైతే పార్టీలో మంత్రి పదవులు ఆశించి భంగపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ హోదా ఏదైతే ఉంటుందో ఆ పదవులకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు పార్టీలో ఉన్న సీనియర్స్. అయితే రేపు పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతోంది. ఇందులో ఈ పదవులను డిసైడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. పూర్తిగా క్లారిటీ రావాలంటే రేపు పొలిట్ బ్యూరో సమావేశం కంప్లీట్ అయ్యాక ఎవరికి ఏ పదవి దక్కిందో ఫుల్ క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. కీప్ వాచింగ్ ఓల్గా న్యూస్.